చికెన్ కడాయి రెసిపీ. దీనికి కావాల్సిన లాల్ మిర్చ్, మిరియాలు, జీలకర్ర, ధనియాలు, సోప్ ఇవన్నీ రోస్ట్ చేసుకొని అల్కాసా ఫ్రై చేసుకొని పౌడర్ కొట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్కి కావాల్సిన సాల్ట్, కొద్దిగా గార్లిక్ జింజర్ పేస్ట్ మ్యారినేట్ చేసి పెట్టుకొని ఇప్పుడు కళాయిలో మస్టర్డ్ ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ మస్టర్డ్ ఆయిల్, మనం సన్నగా స్క్వేర్గా కట్ చేసుకున్న ఆనియన్ను ఒక 2 నిమిషాలు వెయిట్ చేసుకోవాలి. ఎక్కువ సాఫ్ట్ అవ్వనీయకూడదు, టేస్ట్ బాగుండదు. అలాగే క్యాప్సికమ్ కూడా ఇలాగే 2 నిమిషాలు వీటి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఉడకనీయకూడదు. వీటి కొంచెం కచ్చిగానే ఉండాలి, క్రంచీగా ఉంటాయి. ఇప్పుడు దీనికి కొద్దిగా జీలకర్ర వేసుకొని మనం సన్నగా కట్ చేసుకుని ఆనియన్ వేసుకోవాలి. కొద్దిగా గార్లిక్ జింజర్ పేస్ట్ వేసి కొంచెం పసుపొడి, ఉప్పు వేసి బ్రౌన్ కలర్ వచ్చిన ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ వేసుకొని 2-3 నిమిషాలు కలబెట్టుకొని దీనికి కావాల్సిన మసాలా ధనియా పౌడర్ 1/2 టీ స్పూన్, లాల్ మిర్చి పౌడర్ 1/2 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ పసుపు పొడి ఇవి వేసుకొని మనం మిక్సీ కొట్టుకున్న ఈ పౌడర్ మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. టమోటా, కెచప్ ఇవన్నీ వేసుకొని బాగా 2-3 నిమిషాలు కలబెట్టుకున్న తర్వాత మనం టమోటా ప్యూరీ కూడా వేసుకోవాలి. మిక్సీ కొట్టుకున్న టమోటా ప్యూరీ ఇవన్నీ వేసుకొని మసాలా బాగా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయినంత వరకు. ఇలా ఇప్పుడు మనకు కర్రీకి తగినన్ని నీళ్ళు వేసుకోవాలి, ఎక్కువ నీళ్ళు వేయకూడదు. ఇప్పుడు మూత పెట్టి బాగా చికెన్ ఉడకనిచ్చుకోవాలి, బాగా చికెన్ కుక్ అవ్వాలి. ఆ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ క్యాప్సికమ్, ఆనియన్ కూడా వేసుకోవాలి. ఇలా ఆయిల్ పైలు తేలినంత వరకు కుక్ అయింది బాగా. ఇవి చాలా సేపు ఉడకనివ్వకూడదు. మనం క్యాప్సికమ్, ఆనియన్ వేసినాం కదా, సాఫ్ట్ అవ్వనివ్వకూడదు, దాని టేస్ట్ బాగుండదు. మళ్ళీ కొంచెం క్రంచీగానే ఉండాలి ఆనియన్, క్యాప్సికమ్. ఇప్పుడు కస్తూరి మెంతి వేసుకున్నామంటే మనకు టేస్ట్ బాగుంటుంది. సన్నగా కట్ చేసుకున్న కొరియాండర్ లీవ్స్, చపాతీలే చాలా టేస్ట్ బాగుంటుంది. సేమ్ రెస్టారెంట్ స్టైల్లో ఉన్నట్టు మంచి వాసన. కస్తూరి మెంతి చేసుకున్నామంటే చాలా మంచి వాసన వస్తుంది. ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్, అంతే సింపుల్ రెసిపీ, చాలా టేస్ట్ బాగుంటుంది. చికెన్ బాగా సాఫ్ట్ అయినంత వరకు ఉడకనిచ్చుకోవాలి. ఇలా ఇంత గ్రేవీ ఉండాలి, ఎక్కువ నీళ్ళుగా ఉండకూడదు. చపాతీలు టేస్ట్ బాగుంటుంది ఇలా చేసుకుంటే, అన్నం లేకైనా చపాతీ లేకైనా. చూడండి ఎంత